ఈస్టర్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ విక్టరీ, అంటే విజయం. అన్నిటికంటే గొప్ప విజయం ఇది. ఎందుకంటే అందరికీ ఉన్నటువంటి ఆఖరి శత్రువు ఎవరో తెలుసా? మరణం. సో అటువంటి మరణాన్ని యేసుప్రభు వారు జయించారు. మరి ఈ భూమి మీద దేవుడి చిత్తం ఏంటంటే దీర్ఘకాలము జీవించి నువ్వు వృద్ధాప్యంలో కూడా ఫలించి ఆ తర్వాత పరలోకం వెళ్ళాలనేటువంటిది దేవుని చిత్తం. మరి యేసుప్రభు వారు చూస్తే మనము దీర్ఘాయువులో ఉండాలని ఆయన 33 సంవత్సరాలకే వెళ్ళిపోయారు. 16వ కీర్తన 10వ వచనం, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనీయవు. చూడండి, వాగ్దానములు ఎన్నున్నాయో అన్నిటిని చూసి ఆయన ఏమంటాడంట? ఆమేన్. హీ డైడ్ సో దట్ ద ప్రామిసెస్ విల్ కమ్ టు పాస్ ఇన్ అవర్ లైఫ్. మరి లాజరస్ శరీరము గనక చూస్తే యేసుప్రభు వారు లేపుతున్నప్పుడు వాళ్ళు వచ్చి ఆ రాయి తొలగించమన్నప్పుడు వాళ్ళు ఏమంటారు? అయ్యా, ఇది దుర్వాసన వస్తుంది. ఎందుకంటే 3వ రోజు కానీ 4వ రోజు కానీ ఏమవచ్చు, ఆ శరీరం కుళ్ళిపోవచ్చు. రైట్. అయితే ఇక్కడ ఒక వాగ్దానం ఇచ్చాడు, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళిపట్టనీయవు. మరి ఈయన చనిపోయింది గుడ్ ఫ్రైడే. చూసుకుంటే కనుక ఒక 3 దినాల గ్యాప్ వస్తుంది. ఈ 3 దినాలు ఆయన ఎక్కడున్నాడు ఎంతమందికి తెలుసు? 1 పేతురు 3, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. సో ఇక్కడ చూస్తే ఈ 3 దినాలు యేసుప్రభు వారు ఏం చేసినట్టు కనపడుతుంది? యేసుప్రభు వారు ఎక్కడికి వెళ్ళారు? ఒక రకంగా ఆయన పాతాళంలో ఉన్నట్టు కనపడుతుంది, చెరలో ఉన్నట్టు కనపడుతుంది. అయితే ఆయన చెరలో ఉన్నప్పుడు ఆ దేహము మరి 3వ దినాన్ని లేస్తాడు. ఆయన దేహము కుళ్ళు పట్టిందా? పట్టలేదా? పట్టలేదు. మరి 3 దినాలు ఆయన ఇక్కడ ఉన్నాడు అంటే హీ హాజ్ యాక్సెస్ టు 3 realms. ఆయన 3 భాగాలకు వెళ్ళాడు. భూలోకము, తర్వాత పాతాళలోకము, ఆ తర్వాత ఏ లోకము? పరలోకము. సో ఈస్టర్ అనేది ఈ 3 లోకాల మీద మనకి విజయం ఇచ్చాడు దేవుడు. ఆన్ ఎర్త్ అండ్ ఈవెన్ ఇన్ హెల్ అండ్ ఆల్సో ఇన్ హెవెన్. డొమినియన్ ఓవర్ 3 realms. సో ఈస్టర్ ఈజ్ గెటింగ్ విక్టరీ, రేడియేటింగ్ రిజరక్షన్ పవర్. సో యేసుప్రభు వారు నేను తిరిగి మళ్ళా లెగుస్తాను అనే ముందు ఆయన చనిపోయినటువంటి లాజరస్ని లేపాడు, అవునా కదా? అంతకుముందు ఒక విధవరాలి యొక్క మరి కుమారుణ్ణి లేపాడు. ఎందుకు ఆయన అలా చెప్పాడంటే నేనే జీవమును పునరుద్ధానమును అయి ఉన్నాను. ఐఎమ్ ఆల్సో ద రిజరక్షన్. తిరిగి మనం, అందుకే ఆయన శిష్యులతో అంటాడు, మీరు వెళ్ళి రోగులను స్వస్థపరచుడి, మృతులను లేపుడు. అంటే ఏదో నిద్రపోతున్నట్టు అనమాట. అప్పుడే ఈ పుస్తకములో రాసినటువంటి పునరుద్ధానుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండడం తెలుస్తుంది. ఆల్ యు నీడ్ ఈజ్ ఫోకస్. మేబీ ఈ పునరుద్ధానం తర్వాత దేవుడు అనేక సంఘాలని భూలోకములో లేపునుగాక, సంఘములోనే అనేక మందిని అభిషేకంతో నింపునుగాక. సో ద లార్డ్ వాంట్స్ టు మేనిఫెస్ట్ దిస్. వేర్ డిడ్ హీ గివ్ విక్టరీ? హిస్ విక్టరీ ఈజ్ ఎ 3 realm విక్టరీ. పరలోకంలో మనకి యాక్సెస్ లేదు, కానీ ఆయన మనకి యాక్సెస్ ఇచ్చాడు. హీ హాస్ గివెన్ యాక్సెస్ టు హెవెన్. ఈ భూమి మీద మనకి అధికారం ఇచ్చాడు, తర్వాత పాతాళంలో అధికారం ఇచ్చాడు, ఆ తర్వాత మనం పరలోకంలో వెళ్ళడానికి అధికారం ఇచ్చాడు. సో హీ హాస్ గివెన్ us విక్టరీ ఓవర్ 3 areas.